అవసరమైనది ఒక్కటే for all of you, మీ అందరికి కూడా. even if you are not a preacher, ఒకవేళ నువ్వు బోధకుడు కాపోయినా develop the habit of listening to God. దేవుని యొక్క స్వరం వినటాన్ని అలవాటుగా చేసుకోండి. Because when you are in a difficult situation, ఎందుకంటే నువ్వు కష్టమైన పరిస్థితిలో ఉన్నప్పుడు, Lord, I don't know what to do. ఓ ప్రభువా నాకు ఏం చేయాలో తెలియదు. Shall I take this job or that job? ఒకవేళ ఈ ఉద్యోగం తీసుకోవాలా ఆ Shall ఉద్యోగం I go to తీసుకోవాలా, this town or that town? ఒకవేళ ఆ పట్టణానికి వెళ్ళాలా ఈ పట్టణానికి వెళ్ళాలా, And you have not got used to listening to God's voice, you won't know what to do. ఒకవేళ దేవుని స్వరం వినే అలవాటు లేనట్లయితే నీకు ఏం చేయాలో తెలియదు. Supposing your mother is on the other side of this wall, ఉదాహరణకి మీ తల్లి గోడ పక్కన ఉన్నట్లయితే, and there are 10 other women there, ఇంకో 10 మంది స్త్రీలు కూడా ఉన్నారు, and they are all talking. వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. How is it you can pick out your mother's voice? నీ తల్లి స్వరాన్ని ఏ విధంగా గుర్తుపట్టగలవు నువ్వు? But I cannot pick out your mother's voice. కానీ నేను మీ తల్లి స్వరాన్ని గుర్తించలేను. Why? ఎందుకు? Why? ఎందుకు? Because I have never heard your mother's voice. ఎందుకంటే మీ తల్లి స్వరాన్ని నేను ఎప్పుడూ వినలేదు. But you have heard it for so many years. కానీ ఎన్నో సంవత్సరాలు నువ్వు వినున్నావు. Even if 10 or 20 other women are speaking, you can pick out your mother's voice. 10 మంది 20 మంది స్త్రీలు అక్కడ మాట్లాడుకుంటున్న నీ తల్లి స్వరాన్ని నువ్వు స్పష్టంగా గుర్తించగలవు. That is the principle. అదే నియమం. When we are seeking guidance, మనం నడిపింపు కోసం చూస్తున్నప్పుడు so many voices in our heart. అనేక స్వరాలు వస్తుంటాయి. And people also come with so much advice, do this, don't do this, etc. అనేక మంది కూడా ఇది చేయి అది చేయి అలాంటి చేయొద్దు అని చెప్తుంటారు. We get so many advice in our mind. మన మనసులో అనేక సలహాలు వస్తుంటాయి. It's like 20 people speaking. 20 మంది And మాట్లాడుకుంటున్నట్లుగా. the devil is also saying something. అపవాది కూడా ఏదో చెప్తుంటాడు. And I say, Lord, what is your voice in the midst of all this? ఇప్పుడు వీటన్నింటిలో మీ స్వరం ఏది? You got to get used to listening to God's voice. కాబట్టి ప్రభు యొక్క స్వరాన్ని వినే అలవాటు చేసుకోవాలి మనం. If I listen to your mother's voice for 10 years, I'll also be able to recognize it. ఒకవేళ మీ తల్లి స్వరాన్ని నేను 10 సంవత్సరాలుగా వింటూ ఉంటే నేను కూడా గుర్తించగలను. Even some people in our church now, whom I've heard for 10-15 years, some brothers call me up. As soon as they call, I can recognize their voice on the phone. మన సంఘంలో ఉన్న 10-15 సంవత్సరాల సంఘంలో ఉన్న వారు ఫోన్లో మాట్లాడినా కూడా వెంటనే గుర్తించగలను. They don't have to say who they are. As soon as they speak, I know who they are. వాళ్ళు ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళ స్వరం విని గుర్తుపట్టగలను. I recognize their voice. ఎందుకంటే వాళ్ళ స్వరాన్ని నేను గుర్తుపట్టగలను. I heard it so often. ఎందుకంటే నేను ఎన్నోసార్లు విన్నాను. So you must develop the habit of listening to the word of Jesus Christ. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలను వినే అలవాటు చేసుకోవాలి మనం. Then you'll be able to recognize in the midst of other voices. అప్పుడు మాత్రమే ఇతర స్వరాలతో కలిసి ఉన్నప్పుడు దాన్ని గుర్తుపట్టగలం. You ask me, how can I recognize the voice of Jesus? కాబట్టి మీరు అడుగుతారు యేసు ప్రభు యొక్క స్వరాన్ని నేను ఏ విధంగా గుర్తుపట్టగలనని. By reading this book, first of all, the Bible. మొట్టమొదట పరిశుద్ధ గ్రంథాన్ని బైబిల్ను చదవటం ద్వారా. Because here is God's voice, definitely. There's no other voice here. ఎందుకంటే ఇందులో కేవలం దేవుని స్వరమే ఉంటుంది, ఏ స్వరం ఉండదు. This is 100% God's voice. 100% దేవుని స్వరం ఇది. If I read and read and read and read and read and meditate and think about it, నేను దీన్ని చదువుతూ ధ్యానిస్తూ ఉన్నట్లయితే, it will be like becoming so familiar with the voice of God. దేవుని యొక్క స్వరంతో మనం ఎంతో తెలిసినట్లుగా ఉంటుంది. That one day when I asked the Lord, ఒక రోజు నేను ప్రభువుని అడిగినప్పుడు, Lord, shall I go here or here? ప్రభువా నేను ఎక్కడికి వెళ్ళాలా ఇక్కడికి వెళ్ళాలా? The Lord will say here. ప్రభు చెప్తాడు నువ్వు ఎక్కడికి వెళ్ళు. And it will be clear. ఇప్పుడు ఎంతో స్పష్టంగా ఉంటుంది. Lord, shall I take this job or that job? ప్రభువా నేను ఈ ఉద్యోగం చేయాలా ఆ ఉద్యోగం చేయాలా? The Lord will say that job. ప్రభు చెప్తాడు ఆ ఉద్యోగం And it will be clear in my heart. అప్పుడు నా హృదయం ఎంతో స్పష్టంగా ఉంటుంది. But if you neglect reading the Bible, కానీ నువ్వు బైబిల్ను చదవటం నిర్లక్ష్యం చేస్తే, I don't have time to read the Bible. నాకు సమయం లేదు బైబిల్ని చదవటానికి. Then one day when you are stuck looking for a decision, కానీ ఒక నిర్ణయం తీసుకోవటానికి నువ్వు వేచి ఉన్నట్లయితే, you won't know what to do. కాబట్టి ఏం చేయాలి నీకు అర్థం కాదు. I'll give you one example. నేను ఒక ఉదాహరణ ఇస్తాను. In 1964, 1964లో on the 6th of May, మే 6వ తారీఖు God spoke to me. దేవుడు నాతో మాట్లాడాడు. Leave your job. నీ ఉద్యోగాన్ని in the విడిచిపెట్టు, Navy. నావికా దళంలో Come out to serve me. నన్ను సేవించడానికి రా. So I went to the base where I was working and put in my resignation letter and said, I want to leave. కాబట్టి నేను ఎక్కడైతే పనిచేస్తున్నానో అక్కడికి వెళ్ళి రాజీనామా చేశాను. And they sent it to Naval Headquarters in Delhi. నావికా దళం ఢిల్లీలో ఉన్న దానికి వాళ్ళు పంపించారు. And I had written there, I want to serve Jesus Christ, not Navy anymore. నేను యేసుక్రీస్తు ప్రభువుని సేవించాలనుకుంటున్నాను, నావికా దళాన్ని కాదు ఇంకా అని రాశాను. So Naval Headquarters, when they saw this, they thought, what is this, madman or what? Rejected. వాళ్ళ చూసి ఏంటి ఈయనకేమైనా పిచ్చి పట్టిందా అని దాన్ని తీసివేశారు. I was surprised. నేను అంత ఆశ్చర్యపడ్డాను. I said, Lord Jesus Christ has called me and Naval Headquarters is saying no. Who are they? ఏంటి యేసుక్రీస్తు ప్రభువే నన్ను సేవకు రమ్మన్నట్లయితే ఈ నావికా దళం వాళ్ళు వద్దంటున్నారు, ఏంటి వాళ్ళు? And then all my fellow believers in the church there. సంఘంలో ఉన్న తోటి విశ్వాసులందరూ. I was in Cochin those days. అప్పుడు నేను కొచ్చిన్లో ఉన్నాను. They said, see Zach, God has not called you.
చూడండి జాక్ గారు, మీరు దేవుడు మిమ్మల్ని పిలవలేదు, It is your imagination. నువ్వేదో ఊహించుకుంటున్నావు అలా. If God called you, naval headquarters would have let you go. ఒకవేళ దేవుడే నిన్ను నిజంగా పిలిచినట్లయితే వాళ్ళే నిన్ను అనుమతించేవాళ్ళు పోవటానికి. They said no. వాళ్ళు కాదని చెప్పారు. God has stopped you from doing a foolish thing. కాబట్టి బుద్ధిహీనమైన పని చేయకుండా దేవుడే నిన్ను ఆపేశాడు. You listen to God. దేవుని స్వరం విను. And don't try to leave the Navy. Live here only. కాబట్టి నావికా దళం విడిచిపెట్టొద్దు, నువ్వు పని చేయి అక్కడే. If I had listened to them, ఒకవేళ నేను వాళ్ళ మాటలు వినున్నట్లయితే I would have been still there. నేను అక్కడే ఉండేవాడిని, ఇంకా I wouldn't be here. ఇక్కడ ఉండేవాడిని కాదు. But I went to the Lord. కానీ నేను ప్రభు దగ్గరికి వెళ్ళాను. And the Lord, I asked the Lord, these people are all saying I didn't hear you properly. ఓ ప్రభువా, నీ మాటలు వినలేదని వీళ్ళందరూ అంటున్నారు. Tell me, what should I do? You called me to serve you. I put in my resignation, but they say no. ప్రభువా, మరి ఇప్పుడు ఏం చేయాలి? మీరేమో నన్ను రమ్మన్నారు, నేనేదో రాజీనామా చేస్తే వాళ్ళేమో అంగీకరించట్లేదు, ఏం చేయాలి? And the Lord said to me, అప్పుడు ప్రభు నాకు చెప్పారు, when Moses went to Pharaoh మోషే ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు and said, we want to go to serve the Lord, మేము వెళ్ళి దేవుని సేవించాలనుకుంటున్నాం. Pharaoh said no. ఫరో చెప్పాడు కాదు అని. What did Moses say? అప్పుడు మోషే ఏం చేశాడు? Oh, maybe I made a mistake. అయ్యో, నేను తప్పు చేశానేమో, Maybe God did not speak to me. వచ్చే దేవుడు నాతో మాట్లాడలేదేమో, Let me go back to my father-in-law's house and look after the sheep. సరే నా మామ దగ్గరికి వెళ్ళి ఇంకా గొర్రెలు కాసుకుందాంలే అనుకోలేదు. లేదు, ఆ విధంగా అనుకోలేదు. What did he do? ఏం చేశాడు? He went back to Pharaoh second time. మరలా ఫరో దగ్గరికి రెండోసారి వెళ్ళాడు. I got my answer. అప్పుడు నాకు జవాబు వచ్చింది. So I applied again. సో మరలా నేను రాశాను. Again they said no. మరలా కాదని చెప్పారు. What did Moses do? మోషే ఏం చేశాడు? He went back again. మరలా వెళ్ళాడు. So I applied again. నేను కూడా మరలా రాశాను. But before God sent any plagues on the Navy, they released me. కానీ నావికాదళానికి ఎటువంటి వ్యాధులు రాకముందే, తెగుళ్ళు రాకముందే దేవుడు నన్ను వదిలిపెట్టాడు. There were no frogs or anything that God sent. అక్కడ ఇంకా కప్పల రాకముందే దేవుడు నన్ను విడిచిపెట్టాడు. And after 2 years, they said, okay, go. 2 సంవత్సరాల తర్వాత సరే నువ్వు వెళ్ళన్నారు. If I had listened to all those believers, ఆ విశ్వాసులందరి మాటలు నేను వినున్నట్లయితే I would never be a servant of the Lord today. నేను ఇప్పుడు దైవ సేవకునిగా ఉండేవాడిని కాదు. Sometimes you have to listen to godly men. కొన్నిసార్లు మనం దైవజనుల యొక్క మాటలు వినాలి. But in that church where I attended, there was not one godly man I could respect. కానీ అప్పుడు నేను వెళ్తున్న సంఘంలో నేను గౌరవించదగిన ఒక్క దైవజనుడు కూడా లేడు అందులో. They were born again people, but they were not men of God. వాళ్ళందరూ కేవలం తిరిగి జన్మించిన వాళ్ళే, కానీ దైవజనులు కాదు. There was only one man who said, Zach, you're doing the right thing. కేవలం ఒక్క మనిషే చెప్పాడు నువ్వు చేసేది సరి అయిందని. That was Brother Buxing. ఆయనే బక్సింగ్ గారు. He knew God. ఆయనకి దేవుడు తెలుసు, And I knew. నాకు కూడా తెలుసు. So what I'm telling you is, కాబట్టి నేనేం చెప్తున్నానంటే, a man of God may give you the right direction. ఒక దైవజనుడు నీకు ఖచ్చితమైన నడిపింపునివ్వచ్చు. But most believers don't know God like that. కానీ అనేక మంది విశ్వాసులకు దేవుడు ఆ విధంగా తెలియదు. So learn to develop the habit of listening to God. కాబట్టి దేవుని యొక్క స్వరాన్ని వినే అలవాటు చేసుకోండి. Read the Bible regularly. దేవుని యొక్క వాక్యాన్ని క్రమంగా చదవండి. Then you'll get an answer in different situations. అప్పుడు అనేక పరిస్థితుల్లో నీకు జవాబులు వస్తాయి. And you can be saved from some things. అప్పుడు కొన్ని ప్రమాదాల నుంచి నువ్వు కాపాడబడతావు.